హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు అరకు వ్యూ పాయింట్కి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అయింది, మిడ్ నైట్. మనం ఎలాగో వెళ్తున్నాం కాబట్టి మన మధ్యనగర్ షాప్ దగ్గర చికెన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం అరకు వెళ్ళబోయే గ్యాంగ్ ఇదే వచ్చేసి ఈ రోడ్ నిమ్మలపాలెం జంక్షన్ పోయా ఎస్కోట రోడ్లో ఉన్నాం. ఇప్పుడైతే మనం చికెన్ అనేది రెడీ చేసుకున్నాం. ఒక 5 minutesలో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ నిమ్మలపాలెం జంక్షన్లో బయలుదేరుతున్నాం ఎస్కోట్ రూట్లో. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయ్యే ముందు మన ఛానల్ నేమ్ వచ్చేసి ఢిల్లీ బాబు తెలుగు బ్లాగ్స్ అండ్ టెంపుల్ విజిట్స్. అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుచున్నాం. క్యాజువల్గా అరకు వెళ్దాం అనుకొని అప్పటికప్పుడే స్టార్ట్ అయ్యి అరకు వెళ్ళిపోతున్నాం. ఎన్నిసార్లు చూస్తూ ఉండాలనిపించే అరకు వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం మెయిన్ రోడ్లో కొత్తవలస నుంచి అరకు వెళ్తున్నాం. కొత్తవలస నుంచి సుమారు 86-90 కిలోమీటర్లు ఉంటుంది అరకు. ఇక్కడ మధ్యలో టోల్ గేట్స్ ఉంటాయి. అలాగే ఎస్కోట మెయిన్ సెంటర్. ఇక్కడ ఎస్కోట్లో ముంతాజ్ హోటల్ అనేది ఫేమస్, అందరికీ తెలుసు ఈ సరౌండింగ్ ఏరియాలో. తప్పకుండా ఎవరైనా ఎస్కోట్ వెళ్ళినట్టయితే ఒకసారి హోటల్లో విజిట్ చేసి మీరు తప్పకుండా ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేస్తారనుకుంటారు. ఇప్పుడే మన శృంగవరపు కోట అంటే ఎస్కోట పోలీస్ స్టేషన్ దాటాం. నెక్స్ట్ కాశీపట్నం టెంపుల్ ఉంది. అలాగే మీరు వెళ్ళేటట్టయితే జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. అరకు నుంచి వచ్చేటప్పుడు 2-3 చెక్ పోస్టులు ఉంటాయి. అక్కడ చెకింగ్ అయితే కామన్గా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక చెక్ పోస్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ రిటర్న్ నుంచి వచ్చేటప్పుడు చెకింగ్ అవుతాయి. ఇప్పుడు మనకి కొత్తమ్మ తల్లి టెంపుల్. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం కొత్తమ్మ తల్లి అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తే ఎంతో మంచిది. అందుకనే ఇక్కడైతే ఆగాం. తల్లిని దర్శనం చేసుకుంటారని మరీ కోరుచున్నాం. ఇక్కడ మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. దర్శనం చేసుకుని ఇంకెక్కడ ఆగకుండా మనం డైరెక్ట్గా అరకు వ్యూ పాయింట్. ఈ చీకట్లో ఫాగ్ అయితే ఎక్కువ పడుతుంది, మంచు. వైపర్ లేకుండా ప్రతి 10 నిమిషాలు కూడా వైపర్ వేసుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇదైతే అరకు ఘాటి ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ మీకు సిగ్నల్ ఎలా చూపిస్తారు, ఇక్కడ నుంచి ఘాటి కనిపిస్తుంది మనకి. ఎన్నో మలుపులు తిరిగి ఉన్న ఘాటి ఇది, చాలా పెద్ద ఘాటి రోడ్. తప్పకుండా ఒక సీనియర్ డ్రైవర్ కానీ లేదంటే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ కానీ వెహికల్ తీస్తే చాలా మంచిది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ రోడ్లో అస్సలు డ్రైవ్ చేయొద్దు. అలా కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఒక సిగ్నల్ బోర్డు అనేది కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. ఇక్కడ మీరు బొర్రా కేవ్స్కి ఎలా వెళ్ళాలి, అరకు ఎలా వెళ్ళాలి అని సిగ్నల్స్ చూపిస్తాయి. మొత్తానికి మేమైతే ఈ ఫస్ట్ వ్యూ పాయింట్ అనేది మరికొద్ది క్షణాల్లో చేరుకుంటున్నాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ అనేది వచ్చాం కాబట్టి ఇప్పుడు మరి నైట్ టైం కాబట్టి మనకేం కనబడట్లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ స్టే చేసి మన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. అయితే మరి కొద్దిసేపట్లో మనం చికెన్ ప్రిపరేషన్కి అన్నీ సిద్ధం చేసుకుందాం. నిప్పులు ఎత్తుకోండి, ఎందుకే మీరు పొయ్యి కుక్కలు అంతా జాగ్రత్త పట్టుకోండి. పొయ్యి పక్కన అగ్గిపెట్టేదిరా, మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే చికెన్ తీసుకొని వెళ్ళిపోయాం. దాంతోపాటు కొన్ని కర్రలు, అలాగే ఆయిల్, వంటకి సరిపడా మసాలా, కారం, ఉప్పు, ఇలా ఇవన్నీ కూడా ఇంట్లో నుంచే తీసుకొని వెళ్ళిపోయాం. అప్పుడు పొయ్యి వెలిగించరా. ఇంకన్నీ చక్కగా వాళ్ళకి ఇచ్చిన
అరే వాటర్ అందులో వేసేయండిరా. నాకు ఒక్కరికి 2 చాక్లెట్స్ వచ్చింది. గిన్నెలు కడగమని నీళ్ళు ఇస్తే మధుగడ మీద పంపిస్తాడు తమ్ముడు చల్లటి చల్ల. మొత్తానికి మనం అరకు వ్యాలీ అయితే ఎక్కడం జరిగింది. ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర ఆగాం. ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర ఆగిన పక్కన కొన్ని షాపులు ఉంటాయి. మేము ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే మస్తాన్ బాయ్ కుట్టిన చికెన్ తీసుకురావడం జరిగింది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మేము చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని సన్నాహాలు చేస్తున్నాం. మన కటింగ్ సెక్షన్ వచ్చి తేజ, అలాగే కుకింగ్ ప్రవీణ్, అలాగే మధు చేస్తున్నారు. మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కేడిఆర్ అండ్ ప్రవీణ్, ఆనంద్ హెల్ప్ చేస్తున్నారు. మన టమాటీలు, నిమ్మకాయ, మిరపకాయలు, ఉల్లిపాయలు. అలాగే ఇక్కడ టూరిస్ట్ బస్సులతో విజిటర్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా బోర్డు మీద రాసి ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్తే ఏ లొకేషన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, అలాగే దాని ప్రాముఖ్యత ఏంటి అని అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది. మనకి నైట్ టైం కాబట్టి అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు. ఇంట్లో నుంచి ఫాంటా బాటిల్తో ఆయిల్, ఫాంటా బాటిల్తో నీళ్లు, పక్క చికెన్ షాప్లో దొబ్బేసిన చీకులు, కర్రలు, నైట్ 2 గంటలకు లేపి మరి చికెన్ షాప్లో చికెన్ కొట్టించిన చికెన్. స్టార్టింగ్ ఒక చీకి ట్రై చేద్దామని అవన్నీ ఉన్నాయి. మరి ఇలా పచ్చిమిరపకాయలు కొయ్యండి రా. కూర్చు చదవబడిపోండాడు. అలాగే కూర్చుని ఉంటాడు. పొగ నాకేస్తాను లేకుండా చదవబడిపోండి. ఆడేటి వండుతాడు లేకండి. నువ్వు టమాటాలు పోయి నీకు సెక్షన్ ఇంకేటి కోయడు అనుకున్నా. ఉల్లిపాయలు పోయి చాలా అయ్యే ఉల్లిపాయలు ఎవడన్నాడు ఉల్లిపాయలు ఇంకా 2 పోయమ్మా. 3 4 పొలంకి గుచ్చి అమ్మా మళ్ళీ దక్కల ఇక్కడ ఉందిలేరా నూనె వేయరా అంటున్నా. నూనెరా వేయరా చాలు అదే సరిపోతుంది. చికెన్ కూర వేసిగా మిగిలిపోయింది కళాయిలో కలుపుతాం. ఆ ప్లేట్ లో కలిపి ఇందులో తోసి అప్పుడు ఇడేద్దాం కింద. పచ్చిమిరకాయలు మీద రాను కన్నా జారిపోద్ది రామదు. ఏం జారదు, నువ్వు అలా ఉన్న మిరపకాయ చేసినంత వరకు అవసరం చేతి నోటిసుకుంటుంది. చెప్పా మరి బాగా చలేసేస్తుంది భయ్యా. ఏ టామ్ భయ్యా ఒక ముక్కు మా టాంబయ్య 2 నిమిషాలు భయ్యా. టాంబయ్య ఒక 2 నిమిషాలు ఇంకా ఏగిందే లేదా వచ్చిన ముఖం మీదకి. ఎంత ఆకలితో ఉంటే మాత్రం వండక ముందు తినేస్తారా మీరు? ఇలా తీసి మన చేత్తోనే ఇలా ఎడితే లాగితే వచ్చా నువ్వు అలగతికి అటు వెళ్ళిపోదు. కానీ ఇప్పుడే వేడివేడిగా చీకులు బయటకు వచ్చాయి. అందులో కారం కానీ మసాలా కానీ ఏమీ లేవు. ఆగరా తమ్ముడు, టెన్షన్ ఎందుకురా, చికెన్ ఆగాలి బోల్డ్. మంట కొంచెం ఇది వేసిరా సరిపోద్ది బాబా. వేసే చూద్దాం ఇప్పుడు అందుకే కలిసి వేద్దాం కూర. అరే ఒక టమాటా ముక్క తొంభయ్యా ఏమైనా సరుకుందా? తీసుకోరా ఇందులోనే. నేను ఆడికి ఏంటి చెప్పాను, ఖర్చు ఎంత తీసుకోదా అన్నాను. ఒక ఉల్లిపాయ ముక్క
మరి కనీసం ఉప్పు అయినా కలపరా. కలిపినాయి అంతే అది ఇటు కొద్దిగా రావాలి ఏంటి కలిపి అవతల పక్కన వాళ్ళ బకెట్ ఇది కదా అవుదే పనికొచ్చి పని వాడు చేసి మంటడాక ఒరే దేనికి రయ్యి. అరే అరే కంగాలు చేయకండి రా. చాలేరా నువ్వు గొడ్డు ముట్టుకోద్దు రాగరా బాబా నీరు అర్థం కింద రేటెత్తావరా ఎన్ని నీకు ఆగరే చెప్పాను. మరి ఇప్పుడు తేజాడు అక్కడ కూర్చున్నా అక్కడే కూర్చొని నెయ్యలు తీసుకుని వెళ్ళాడు పాపం. అవైపు వచ్చిందే వాడికి ఏదింది మళ్ళీ నా వైపు వస్తా వేసినా ఉడకాలి తెల్లగా. ఇప్పుడు ఉడికింది. ఒక్క నిమిషం. బాగా కాలిందిరా అది ఉప్పు కాదు అట్లేదు అట్లా ఒక చోట చికెన్ కర్రీ వండుతుంటే ఇంకొక చోట మంట వేసి మనకి ఆ బొంగులో చికెన్ ప్రిపేర్ చేయడానికి మంట రెడీ చేశారు మన ప్రవీణ్ తేజ, పెద్ద ప్రవీణ్. అరే గంట పట్టే దొరకడానికి చాలా టైం పడుతుంది. నువ్వు దాన్ని ముట్టుకోదు ఉడకదు. ఇది ఎందులో నెట్టు ముట్టుకొని రాని అడి తీసి సీకిలా కాల్చుకుందాం. బాబా బొంగులో తీసి బయట చెప్తాను కాల్చుకుందాం సీకిల్తో. ఈడ చలి కావద్దని తెలిసి నీడ ఇక్కడ ఇంతకన్నా ఇంకేం చేస్తా చెప్పు. నీళ్ళు వస్తాయా? వస్తే మరి నీళ్ళు వేయకంటే ముదిరింది కదా ఊపిరిస్తుంది బాగా. ఇదే బాగున్నట్టుంది. ఇంకా 10 నిమిషాలు అయిపోయిందా? బాగా ఉడికినట్టుందిరా కూర. ఆ పొయ్యిలేడైతే ఉడికెళ్ళి దాన్ని అర్రే వద్దురా తేజ. బాబా ఏరా బాబా అరే ఇంకా అది ఉడకలేదురా సమయంగా. కూర అవ్వాలిరా ఇంకొక 5 నిమిషాలు. అదే టెస్టెడ్ బా పొలం కూర్చోండి. అరే పొలంలో వద్దురా సగం ఉడికిపోయి పొలంలో అంటే పెట్టి ఉడికిపోయింది. అరే అప్పుడు టేస్ట్ వస్తుందిరా. పక్కన వస్తే సరిపోద్ది బాబు. ఒక నిమిషం రెయిన్ ఒక నిమిషం ఉడికిపోయిందిరా ఇంకటి. ఇప్పుడు చూడమ్మా ఆ నీరన్నీ కిందకి కారేస్తానే. ఉప్పు చెప్పాలి చిన్నది అయిపోయిందిరా మరి. చెప్పాల్సింది ఎంతసేపు ఉడికించాను చేయడండి. తెచ్చుకుంటే బాగుంది కదా. అంతకంటే మాకు నిమిషం అయిపోయింది. అన్నీ కలిపి వస్తా తిన్నాం కంగారు పడుకో. చాలే సూపర్. రే లెగండి రా. ప్లేట్ అరే ఇక్కడ వెళ్ళిపోదాం. ఏదిరా చెప్పాడు 15 కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి. వెళ్ళిపోదాం అన్నీ చెప్పాడు వెళ్ళిపోదాం. బాగుంటుంది రా తప్పని. అవును మీటర్లో ఎంత ముందుకెళ్ళి మనం తినేద్దాం. అవునరా తినేసి అప్పుడు నీటికి బయలుదేద్దాం. 15 కిలోమీటర్లు ఎంతసేపు తోలుతాం బాబు? 10 నిమిషాలు అదే మహా అయితే ఒక పావు గంట పడుతుంది ఘాటి కాబట్టి. సాడితే అక్కడ దీని దాని అలాగ వదిలేసుకుందాం. అలా పట్టుకుపోదాం పైకి ఏం కాదురా. బొంగులో చికెన్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. బుర్రపాడు బొంగులో చికెన్ మటుకు. ఆనంద్ గడు ప్రవీణ్ గడు లోపల మాత్రం కారులో ఏడ్ చేస్తున్నారు అనేది మనం చూడాలి ఇప్పుడు. ఏం అవుతారా ఏం పడిపోతారా బాబా? మీరు ఏం కంగారు పడకండి. మంచి
ఆపు 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 ఒకసారి కాలిపోగలే రే వేద్దాం ఆగరా రాదురా ప్లేట్లు వేద్దాం కదా ఆగు ఫ్రీ అది కాలిపోయింది ఆగంగా ఉందా ప్లేట్ కూడా నీకు ఇగరా అరకేది కూర దోశ బోల్లో ఉంది తిందేం కూడా చూపించు ఒకసారి వేరే ఉందరమయ్యా చూపించరా లేదురా బాబా ఆ మిగిలితో ఒక ముక్క ఎక్స్ట్రా ఇచ్చిరా అడగదు మొక్క పెద్ద ముక్క కూర మనం మూడు చూపించండి మా దాదా ప్లేట్ తెచ్చరా దాదా తినమని లేదా కలిపిరా తమ్ముడు మొత్తం ఎత్తుకోండి మళ్ళీ ఆనంద కదా పొల తెచ్చుకొని తినడం బెస్ట్ తింటావా ఇంకా అరే గుండో డిక్కి ఓపెన్ చేయరు గుండో కొంచెం నీళ్ళు తమ్ముడు ఏయ్ పదా కడుక్కుంటానంటే ఇక్కడ కడుక్కుంటా నీళ్ళు వస్తాయి ఏం లేవు నీళ్ళు లేవా కడగడాలు ఏం లేవు ఇంకా అని చెప్పి నాకు ఈ బాధ లైట్ అయిపోయి మీరు లేకపోతే పడట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మాదిగడ పార్కింగ్ పాయింట్కి వచ్చాం. ఇక్కడ చాలా రష్గా ఉంది. ఒకవేళ మీరు బైక్లో వచ్చినట్టయితే కొంచెం ఈజీగానే వ్యూ పాయింట్కి వెళ్ళగలరు. 4-వీలర్ కానీ ఆటోలో కానీ వచ్చినట్టయితే అసలు మీకు చాలా టైం పడుతుంది పార్కింగ్కే. మీకైతే ఇక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఆటోలు కూడా ఉంటాయి, అలాగే నడిచి కూడా వెళ్ళచ్చు. ఆల్మోస్ట్ మీకు నడిచి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్ పడుతుంది పార్కింగ్ ప్లేస్ నుంచి వ్యూ పాయింట్కి. లేదు ఆటోలో వెళ్ళిపోతాను అనుకుంటే పెర్ మెంబర్ మీకు అక్కడ 20 to 30 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా రష్ అయితే ఉంది. మీకు ఆటోలో కూడా వ్యూ పాయింట్కి తీసుకువెళ్తున్నారు. మనం మెయిన్ పాయింట్కి వెళ్ళే దారిలో ఇలా నడుచుకుంటూ వెళ్తే ఈ ప్రదేశం ఇలా కనిపిస్తుంది. చాలా అంటే చాలా మంచు పడుతుంది, అలాగే చల్లటి గాలి కూడా వేస్తుంది. చుట్టుపక్కల చూసినట్టయితే మీకు చెట్లు ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఢిల్లీ బాబు తెలుగు వ్లాగ్స్ అండ్ టెంపుల్ విజిట్స్. ఇక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అస్వస్థతకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి, పైగా మనం కొండ పైకి ఎక్కుతునేటప్పుడు కొంచెం ఊపిరి అనేది అంత ఎక్కువగా అందదు. అక్కడక్కడ ఆగి వెళ్తే చాలా మంచిది. అలాగే మనం వ్యూ పాయింట్ దగ్గరలోకి చేరుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం అయితే ఆల్మోస్ట్ వ్యూ పాయింట్ దగ్గరలోకి వచ్చేసాం. వ్యూ పాయింట్ నుంచి మీకు సరౌండింగ్ లొకేషన్స్ ఎలా ఉంటాయంటే, మీకు చూడండి, చుట్టూ కొండల మీదుగా మంచు. మనకి చాలామంది అంటే పండగ వాతావరణం వలన చాలామంది రావడం జరిగింది విజిట్ చేయడానికి. ఇక్కడ మనం వ్యూ పాయింట్ స్టార్టింగ్కి వెళ్తున్నాం, మదగాడ. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ టిఫిన్ షాప్, అలాగే మీకు స్వీట్ కార్న్ దొరుకుతుంది, నెక్స్ట్ చాయ్ కూడా దొరుకుతుంది, ఇంకా మీకు మ్యాగీ లాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మట్టి కుండలు తయారు చేస్తున్నారు ట్రెడిషనల్గా. ఇదే వ్యూ పాయింట్. మనం వ్యూ పాయింట్ దగ్గరికి చేరుకున్నాం. చాలా అంటే చాలా
అందంగా కనబడుతుంది. మీకు లైవ్లో చూసినట్టయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు మీకైతే కంప్లీట్గా సాటిస్ఫై అవుతారు ఈ వ్యూ చూసిన తర్వాత. ఎందుకంటే సరౌండింగ్స్లో ఆ మ్యూజిక్, మనకి అక్కడ ట్రెడిషనల్ స్టైల్లో డ్యాన్స్లు ఉంటాయి. అలాగే చాలామంది జనం కూడా మనం కనుమ రోజు వెళ్ళాం కాబట్టి చాలామంది జనం వచ్చారు ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చూడడానికి. ఈ మదగడ వ్యూ పాయింట్ అనేది సుమారు అరకు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు 4 వీలర్లోనైనా రావచ్చు, మీకు 2 వీలర్లోనైనా రావచ్చు. మ్యాక్సిమం 2 వీలర్లో వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మంచిది. ఎందుకంటే దిగి వెళ్ళేటప్పుడు ఘాటి రోడ్ కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉండే వెహికల్ అనేది తీసుకొని వస్తే మంచిది. ఇలాగా మీ తమ్ముడు అడే కదా చిన్నంగా. అరే కిందకి వెళ్తే బాగుందిరా మనం. అలాగే వెళ్దాం కదా. ఆడు చూడు తేజగడు. వాస్తవానికి అరకు ఎన్నిసార్లు వెళ్ళినా సరే ప్రతిసారి కూడా కొత్తగానే అనిపిస్తుంది, చాలా అందంగానే కనిపిస్తుంది. ఎందుకో తెలీదు, మన కనుమ పండుగ వాతావరణం వలన కొంచెం పాజిటివ్ వైబ్ అయితే ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది. మేము కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అంతే కొట్టండి సోప్. ఆహా మా నవమన్మధుడు మా ఊరికి సూపర్. అలగుండు గద్దా బాగా కొట్టు సూపర్. మాకు ఎత్త కొట్టింది ఇది ఆల్మోస్ట్. అరే కొట్టింది తీయలేదురా, నేను కొట్టింది తీయలేదు. ఇది ఇక్కడ మనకి ట్రెడిషనల్ డ్యాన్స్, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు తోచినంత అమౌంట్ 10 రూపాయలు అయితే 10, 20 రూపాయలు అయితే 20 రూపాయలు అక్కడ మధ్యలో టవల్ పెట్టి ఉంటుంది, ఆ టవల్లో వేస్తే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు మీరు ఈ పాయింట్కి వచ్చినట్టయితే తప్పకుండా ఈ ట్రెడిషనల్ డ్యాన్స్లో అయితే పార్టిసిపేట్ చేయండి. చాలా హ్యాపీగా ఉంటుంది, ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది.
హాయ్ ఫ్రెండ్స్, ఈ ట్రిప్ ఎండ్ అయ్యేసరికి క్లైమేట్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా జనం అనేది విజిట్ చేయడానికి వచ్చారు. ఇక్కడ ఒక పండగ వాతావరణం అనేది వెలుకుంది. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ టైంలో ఒకసారైనా అరకు రావాలి. మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ వ్యూ పాయింట్ వచ్చి మనకి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 6:30 ఆ టైంలోనే బాగా కనిపిస్తుంటుంది. మీరు ఎప్పుడైనా వ్యూ పాయింట్ చూడాలనుకున్నట్టయితే 4:30 మీరు మదగడ పాయింట్కి వచ్చినట్టయితే అక్కడ నుంచి మీకు హ్యాపీగా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మదగడ వ్యూ పాయింట్ అయితే మనం అనుకోకుండా వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఈ వీడియో చూసినట్టయితే తప్పకుండా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో మీరు ఒక ప్లాన్ చేసుకొని వెళ్ళినట్టయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయగలరు. మేము సుమారు 7:30-8 గంటలకి రిటర్న్ అయితే వచ్చాం. ఆ టైంలో చూడండి, రిటర్న్ వచ్చేటప్పుడు మీకు దారి మధ్యలో మంచు ఎలా పడుతుందో, కనీసం ఏం కూడా కనిపించట్లేదు. ఇంత దట్టమైన మంచు మధ్యలో మీరు ఘాటి రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్. మేము చాలాసార్లు అరకు వచ్చినప్పటికీ కూడా అనుకోకుండా వేసిన ట్రిప్లో వచ్చే మజానే వేరు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మేము ఫస్ట్ టైం ఈ అరకులో చూసాం. ఇప్పుడిప్పుడే అక్కడ సూర్యోదయం అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎంజాయ్ చేసిన ట్రిప్ అయితే. మీరు కూడా ఎక్కువ కూడా అమౌంట్ అవసరం లేదు. మీకు మినిమం 300 నుంచి 500 రూపాయలు అవుతుంది. ఎందుకంటే 80 కిలోమీటర్స్ కొత్త వలస నుంచి మేము 1500 రూపీస్ డీజిల్ అనేది వేయించాం. అలాగే చికెన్కి అయితే ఒక 500 రూపీస్ అయ్యింది. 2000. మేము